హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి నేపల. ఈరోజు మన ఛానల్‌లో కారు చీకట్లో దట్టమైన గృహల్లో మోకాళ్ళ లోతు నీళ్లు ఉండే ఒక ఆక్సిజన్ కూడా ఆడని గృహలోకి మిమ్మల్నైతే నేను ఈరోజు తీసుకొనేసెళ్తున్నానండి. సో, ఈ గృహలు ఎక్కడున్నాయి, ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్‌గా చెప్తాను. ఈ గృహల్లోకి వెళ్ళాలి అంటే కొంచెం ధైర్యం చేసుకొనేసే మనము గృహల్లోకనేది వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కొంచెం చాలా ధైర్యం చేసుకుంటూ వెళ్ళాలి అనేది నేను చెప్తాను. ఇది ఒక గుడి. ఈ గుడిలోకి వెళ్ళాలి అంటే ధైర్యం చేసుకునేసి వెళ్ళాలి అని చెప్పాను కదా! ఈ ధైర్యం చేసుకుండి వెళ్ళాలి అనే గుడిని చూడాలి అని అనుకుంటున్నారా? చూడాలి అనుకుంటే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూస్తే ఈ గృహలో ఏమి ఉంది? అసలు ఎందుకు వెళ్తున్నాను నేను? ఈ గృహలోకి మిమ్మల్ని ఎందుకు తీసుకొనేసెళ్తున్నాను? ఇంత ధైర్యం చేసి మేమెందుకు వెళ్తున్నాము? ఏంటి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ గృహలోకి ముందు వెళ్ళాలి అనంటే ముందుగా మనము ఇక్కడ వీరబ్రహ్మయ్య స్వామి గారి దర్శనాన్నయితే చేసుకోవాలి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర గారి దర్శనాన్ని చేసుకొనేసి ఇప్పుడు మనమైతే ముందుకైతే వెళ్తున్నాము. ఈ వీరబ్రహ్మేంద్ర గారి దర్శనాన్ని చేసుకున్న తర్వాత మాత్రమే మనం గృహాలలోకి వెళ్ళాలి. గృహాలలోకి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా భయంకరంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎక్కడ చూసినా కానీ మనుషులనేది కనపడరు మనకు. అంతేకాకుండా చుట్టుపక్కల ఎక్కడ చూసినా పంట పొలాలు కూడా కనపడవు. అంతేకాకుండా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు, రప్పలు ఇవి మాత్రమే ఉంటాయి. ఇంతకు మించి ఇంక ఏమీ ఉండవనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గుడి యొక్క రహస్యము. ఈ గుడి యొక్క పేరు, డీటెయిల్స్ వీటన్నిటిని నేను ముందుగా చెప్పుకుంటూ వెళ్తాను. ముందే చెప్తే మీకు థ్రిల్లింగ్ అనేది అస్సలు ఉండదు. వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే నేను స్టోరీని చెప్పుకుంటూ అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఏంటి హిస్టారికల్ టెంపుల్ ఏంటి అనేది మీకు అందరికీ తెలియచేసుకుంటూ వెళ్ళిపోతాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే గృహాలలోకి ఎంట్రన్స్ కావటానికైతే వెళ్తున్నాము. సో, గృహాలలోకి ఎంట్రన్స్ కావాలి అంటే దీనికి మనము కొంత అమౌంట్‌నైతే చార్జ్ చేయాల్సిందుంటుంది. ఈ గృహ వచ్చేసి మొత్తం మనకొక చెట్టు ఉంటుందనమాట. చెట్టు కింద మొత్తం గృహాలుంటాయండి. ఎంత సెన్సేషనలో తెలుసా? చెట్టు కింద గృహ. సో, చూడటానికే కాదండి, వినటానికి కూడా చాలా బావుంటుంది. గృహాలలోకి వెళ్తే చాలా భయంకరంగా కూడా ఉంటుందనమాట. సో, చెట్టు చూసారా ఎంత పెద్దగా చెట్టయితే ఉందో? సో, లోపలికైతే మనం ఇప్పుడు వెళ్ళాలి. మేమైతే తొంగి మరీ చూస్తున్నాము. ఏంటి చెట్టు పైన ఉంది లోపల గృహలు. ఏంటా అని సెన్సేషనల్‌గా మేమందరము చూసుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఫ్యామిలీతో వెళ్ళామనమాట. ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎక్సైట్‌మెంట్ తోటి, కొంచెం భయం అనేది లేకుండా మేమైతే లోపలికైతే అడుగు పెడుతున్నాము. అంతేకాకుండా ఈ గృహాలలోంచి 14 దేవాలయాలకు కూడా దారులున్నాయంట. పూర్వకాలంలో ఈ దారులను ఉపయోగించే లోపలికి వెళ్ళేవాళ్ళు. సో, ఇప్పుడైతే గృహాలలోకి వెళ్తున్నాం. భయపడొద్దండి ఫ్రెండ్స్. సో, వీడియో తీస్తున్న నాకే భయం లేకుండా వీడియో తీస్తున్నానంటే చూసే మీకు కూడా ఎటువంటి భయం అనేది ఉండకూడదు. సో, భయపడటం అనేది కామన్. సో, భయపడకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. చాలా దట్టమైన చీకటండి. చాలా భయపడతామండి. లోపల గబ్బిలాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా లోపల ఏం జరుగుతుంది, ఏంటి అనేది కూడా తెలీదు. లోపల కూడా ఒక పాతాళ గంగ కూడా ఉందండి. సో, పాతాళ గంగ ఎక్కడుంది, అసలు లోపల ఎవరున్నారు, ఏంటి అనేది కూడా కంప్లీట్‌గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్తూ ఉందాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అసలు లోపల ఏముంది, అసలు ఏంటి ఇంత సెన్సేషనల్‌గా చెప్తున్నాను, అసలు దీని స్టోరీ ఏంటి అనేది తెలుస్తుందనమాట. సో, చూసారా ఎంత చీకటిగా ఉందో? పిల్లలైతే ఫుల్‌గా ఏడ్చేస్తున్నారండి. ఏమైనా అనుకోండి. మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడికి తీసుకొనేసొచ్చావు అని చాలా ఏడ్చేస్తున్నారు. కానీ పిల్లలకి ఇట్లాంటి సెన్సేషనల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్‌ను చూపించాలి, పిల్లలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతోటి పిల్లలను కూడా ఈ హిస్టారికల్ ప్లేస్‌లోకైతే తీసుకొనేసి వెళ్తున్నాము. యాక్చువల్‌గా మీకు లైట్‌గా కనపడుతుంది. ఈ లైట్‌గా కనపడేది కూడా మేము టార్చెస్ వేసుకొనేసి లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన మనిషి బయటికి వస్తేనే వేరే మనుషులనేది వెళ్ళటానికి ఉంటుంది. సో, లోపలికి వెళ్ళిన మనుషులు బయటికి వచ్చేంత వరకు మళ్ళీ లోపలికి ఇంకొక మనుషులనేది వెళ్ళటానికి ఉండదండి. అంత దారుణంగా ఉంటుంది. సో దట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 10 మెంబర్స్ దాకా ఒకటేసారి వెళ్ళాలి. 10 మెంబర్స్ దాకా ఒకటేసారి బయటికి రావాలి. అలా ఉంటుందనమాట ఈ గృహ. అలా అని చిన్న గృహ అయితే కాదండి ఇది. చాలా పెద్ద గృహ. లోపలికి వెళ్ళటం ఏ మార్గంలో అయితే వెళ్తామో బయటికి రావటం కూడా అదే మార్గంలో వెళ్తాము.
పైన గృహ అనేది మనకు బాగా తగులుతూ ఉంటుంది. బాగా తలలు వంచుకొనేసి, ఈ ఉండే మోకాళ్ళ లోతు ఉండే నీటిలోనే మనము లోపలికి వెళ్తూ ఉండాలండి. యాక్చువల్‌గా వర్షాకాలం వచ్చింది అనుకోండి, మోకాళ్ళ నుంచి పైకి కూడా వాటరొస్తాయి. సో దట్ వర్షాకాలం లేని టైంలో మనము ఈ గృహలోకి వెళ్ళాలి అని నేనైతే చెప్తాను. సో అక్కడక్కడ లైట్ అరేంజ్‌మెంట్స్ అనేది ఉన్నాయి. కొన్ని చోట్ల లైట్ అరేంజ్‌మెంట్స్ కూడా లేవు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో ఆక్సిజన్ కూడా ఉండదు కాబట్టి, కొంచెం ఆక్సిజన్ అందటానికి కూడా అక్కడక్కడ కొన్నున్నాయి. సో, ఏంటి ఇంత హిస్టారికల్‌గా లోపలికి తీసుకొనేసెళ్తున్నా, అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? ఇది ఏంటి అంటే, అచ్చమాంబ బ్రహ్మంగారిని గోవుల కాపరిగా పంపించిన స్థలమండిది. సో, గోవుల కాపరిగా అచ్చమాంబ బ్రహ్మంగారిని పంపిస్తే, బ్రహ్మంగారు కూర్చునేసి కాలజ్ఞానం రాసిన ప్రదేశం అనమాట ఇది. ఇది మొత్తం కొండ ప్రాంతము. ఇది ఒక చెట్టు కింద గృహ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ చెట్టు కింద గృహలో బ్రహ్మంగారనేది కూర్చొనేసి కాలజ్ఞానం రాస్తారు. ఆ కాలజ్ఞానం రాసిన ప్లేసేనండి ఇది. ఈ ప్లేస్‌ని ఏమంటారంటే రవ్వలకొండ అంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కొండలు, గుట్టలు ఇవి మాత్రమే కనపడతాయి మనకు. దానికి 14 దేవాలయాల నుంచి మనం వెళ్ళొచ్చని ముందుగా చెప్పాను కదా! సో, ముందుగా అయితే మహానందికి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చంట అండి. బట్ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు ఎవ్వరూ చెయ్యట్లేదు. అక్కడ ఫుల్ గబ్బిలాలైతే ఉన్నాయి. ఇక్కడ ఒక కోనేరంట ఉంది. సో, ఈ కోనేరులోకైతే వెళ్దాము. మేమందరము ఎగ్జాక్ట్‌గా నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా హస్బెండ్, పిల్లలము కలిసి వెళ్ళామండి. అది కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండే ప్లేస్ అని. ఇక్కడ ఒక పాతాళగంగ ఉందని కూడా చెప్పాను కదా! నేను ఏది చెప్పినా నిజమే చెప్తానండి. అబద్ధం అయితే చెప్పను. అలానే ఇలా లోపల ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అదే సెన్సేషనల్‌గా బయట కూడా ఉంటుంది. మీరు వెళ్లి చూసినా కానీ అంతే ఉంటుంది. ఇదొచ్చేసి బ్రహ్మంగారు ఉపయోగించిన కొలనండి. అంతేకాకుండా దీన్ని పాతాళగంగ అని కూడా అంటారు. ఇందులో ఎనీ టైమ్ వాటర్ అనేది ఉంటాయి. ఈ కొలను దాటి అటు సైడ్ అక్కడ గృహ కనపడుతుంది కదా! ఆ గృహలోకి వెళ్తే శ్రీశైలానికి దారి అనేది మనము వెళ్ళొచ్చు. సో, చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే నేను కొంచెం చేయటానికి ట్రై చేశాను. కానీ గుండె ధైర్యం అనేది అస్సలు సరిపోలేదనమాట. సో, వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే అక్కడ ఎలా ఉంది ఏంటి అని తలుచుకోవటానికే నాకు కొంచెం చాలా భయంగా అనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నాము. మీకు 14 దారులని చెప్పాను కదా! ఆ 14 దారులు వెళ్తూ ఉంటేనే కనపడుతూ ఉంటాయండి. నేను వీడియో ఎడిటింగ్‌లో చూసుకుంటూ చెప్పలేకపోతున్నాను. సో, చెప్పలేకపోతున్నాను కదా అని చెప్పేసి కంప్లీట్‌గా చూపిస్తున్నానండి. సో, ఇప్పుడైతే మనం ఎక్కడికంటే యాగంటికి వెళ్ళే దారి ఇక్కడ ఈ గృహలో నుంచి వెళ్తే యాగంటికి వెళ్ళే దారుంటుంది. సో, అచ్చమాంబ కాలజ్ఞానం రాసినప్పుడు బ్రహ్మంగారిని చూసిన చోటుకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అది అండి అచ్చమాంబ గారు దొంగచాటున బ్రహ్మంగారి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు చూసిన ప్రదేశము. ఇప్పుడైతే మనము బ్రహ్మంగారిని చూద్దాము. బ్రహ్మంగారిని అక్కడ కాలజ్ఞానం కూర్చొనేసి రాస్తున్నప్పుడు అచ్చమాంబ గారు చూశారు. సో, అక్కడికి వెళ్ళేసి బ్రహ్మంగారు అచ్చమాంబ ఏ విధంగా చూసింది అనేది కూడా ఇక్కడ నుంచి చూద్దాం. చూసారా అచ్చమాంబ గారు ఇక్కడున్నారు. ఇక్కడి నుంచి అచ్చమాంబ గారు, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేది చాటుగా అయితే చూసారండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియోలో నేను మీ అందరితోటి షేర్ చేస్తుంది. యాక్చువల్‌గా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు అంటే చాలా ప్రత్యేకమైంది. ఎవరైనా చూడాలి అంటే షూర్‌గా చూడండి. ఇది బనగానపల్లె రవ్వలకొండలో మనకైతే అవైలబుల్‌గా ఉంది. ఈ టూరిజం ప్లేస్ ది బెస్ట్ టూరిజం ప్లేస్ అని నేను చెప్పొచ్చు. వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకునేసి మీతోటి టార్చ్ లైట్స్ ఇవన్నీ తీసుకునేసి వెళ్ళండి. సమ్మర్ సీజన్‌లో వెళ్తే అంతగా వాటర్ అయితే ఉండవు. అదే మీరు రైనీ సీజన్‌లో కనుక వెళ్తే మీరు కంప్లీట్‌గా మునిగిపోతారని నేను షూర్‌గా చెప్తాను. సో, ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొనేసి మనము ఇంకా వెనక్కైతే వెళ్తున్నాము. ఇక్కడ అచ్చమామ దగ్గర ఒక చిన్న లైట్ అరేంజ్‌మెంట్ అనేది చేశారు. కొంచెం వెంటిలేషన్ కూడా అంటే ఆక్సిజన్ కూడా అందుతుందండి ఇక్కడ. సో, ఇక్కడ నుంచి ఇంక మేము వచ్చిన వాళ్ళం బయటికి వెళ్తేనే కదా అక్కడ పైన ఉన్నవాళ్ళు కిందికి వచ్చేది. అంతేకాకుండా ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఇందులోకి ఎవరిని అలో అయితే చెయ్యరు. ఎందుకంటే డే టైమ్‌లోనే చాలా చీకటిగా ఉంటుంది. అలాంటిది నైట్ టైమ్‌లో ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అందుకే ఇక్కడికి నైట్ టైము ఎవ్వరిని కూడా ఈ గృహాలలోకి అలో అయితే చెయ్యరు.
సో, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనేసి మీరు అక్కడికైతే వెళ్ళండి. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:00 వరకు మాత్రమే ఈ టెంపుల్ అనేది మనకు ఓపెన్‌లో ఉంటుంది. మిగతా టైంలో ఇక్కడ చూడటానికి మనుషులు కూడా ఉండరండి. అంతేకాకుండా ఇక్కడికి గొర్రెలు కాచుకోవటానికి వచ్చేవాళ్ళు మాత్రమే కనపడతారు మనకు. ఇక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ కూడా 6:00 కంప్లీట్ చేసుకునేసి వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటా మేబీ. సో, ఇక ఇప్పుడైతే మేము ఇక బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెంగా వెంటిలేషన్ అనేది మాకు కనపడుతూ ఉంది. సో, ఆ వెంటిలేషన్‌ను పట్టుకొనేసి ఇక మేము చిన్నగా అయితే వెళ్తూ ఉన్నామండి. అంతేకాకుండా మనము బయటికి వెళ్తూ ఉంటే కొన్ని డైరెక్షన్స్ కూడా కనపడుతూ ఉన్నాయి కదా! ఈ డైరెక్షన్స్‌ని చూసుకుంటూ మేము నిదానంగా వెళ్తున్నాము. చూసారా? మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి అని అన్నింది. ఏంటి సిస్టర్ చూయించలేదన్నారు. చూసారుగా ఎంత మాత్రం వాటర్ ఉన్నాయో. సో, ఇక్కడ మనకు స్వయంభుగా వెలిసిన గణపతి కూడా ఉంటారు. యాక్చువల్‌గా మేము వెళ్ళేటప్పుడు గణపతి దర్శనం చేసుకొని వెళ్ళాలి. కానీ మేము ఏం చేశామంటే, మేము ఒక డైరెక్షన్‌లో వెళ్ళాల్సింది ఇంకో డైరెక్షన్‌లో వెళ్ళాం కాబట్టి, మేము ముందుగా గణపతిని దర్శనం చేసుకోకుండా, బ్రహ్మంగారిని దర్శనం చేసుకోవటం అయితే జరిగింది. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా! మాకు కూడా తెలీదు కాబట్టి, అటు ఇటు కన్‌ఫ్యూజింగ్‌లో ఫస్ట్ చూసుకోవాల్సిన ప్లేస్‌ని మిస్ అయిపోయి, తర్వాత చూసుకోవాల్సిన ప్లేస్‌నైతే వెళ్ళాము. అంతేకాకుండా మనము వెళ్ళేటప్పుడు ఏ డైరెక్షన్‌లో అయితే వెళ్తామో, వచ్చేటప్పుడు కూడా అదే డైరెక్షన్‌లో వెళ్తాం కాబట్టి, మీకు వీటిని కూడా చూపిస్తున్నాననమాట. సో, ఏవైతే కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యేసి ఉంటానో, ఆ క్లిప్పింగ్స్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో, అందరం కలిసి వెళ్ళాము. అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటికైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా భయమనిపించిందండి. సో, ఆక్సిజన్ అందుతుందా లేదా అని చాలా భయపడ్డాము. బట్ ఆక్సిజన్ అయితే బానే అందింది. సో, ఇక మేము బయటికైతే వెళ్తున్నాము. ఎవరైనా చూడాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకందరికీ చెప్పాను కదా! ఆ విధంగా మీరు మ్యాప్‌లో సెర్చ్ చేసుకునేసి వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. ది బెస్ట్ టూరిజం ప్లేస్ ఆఫ్ ది బనగానపల్ల అని నేనైతే చెప్తాను. సో, మీరు కనుక ఈ వీడియోలో చూసేసి ఉంటే ఈసారి మీరు ఆ టెంపుల్ విజిట్ చేయమని కోరుతున్నాను. అంతేకాని జస్ట్ నా సజెషన్ మీరు పక్కాగా వెళ్ళాలి, చూడాలి అని నేను చెప్పను. చాలామందికి టూరిజం ప్లేసెస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఒక మంచి గైడెన్స్ ఇచ్చాము పిల్లలకు. ఒక మంచి హిస్టారికల్ ప్లేస్‌ను చూయించాం పిల్లలకు అనేది కలుగుతుంది. సో, అందుకే మీ అందరితోటి ఈ వీడియోననేది షేర్ చేస్తున్నాను. మేము ఎగ్జాక్ట్‌గా గృహ క్లోజ్ చేసే టయానికైతే గృహలోకైతే వెళ్ళాము. సో, గృహలోకి వెళ్ళాము. బయటికి వచ్చేలోకి ఇక ఫుల్‌గా అయితే నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గృహలో మనము చూడాలి అని అనుకుంటే డే టైమ్ కనుక వచ్చినట్లయితే మనకు కంప్లీట్‌గా చెట్టు కింద గృహ ఉందని చెప్పాను కదా! అబద్ధమేమో అనుకుండేవాళ్ళు. నిజంగే చెట్టు కిందనే గృహ ఉందండి. డే టైమ్ కనుక వచ్చుంటే మీకు క్లియర్‌గా చూయించేదాన్ని. ఈసారి డే టైమ్ పక్కాగా వెళ్ళినప్పుడు మీకోసం చెట్టు కింద ఎలా ఉంది, అసలు స్టెప్స్ ఎలా దిగుతాము, ఏంటి అనేది కూడా కంప్లీట్‌గా చూపిస్తాను. ఇప్పుడైతే పైకైతే వచ్చేసాము. పైకి వచ్చేసిన తర్వాత చూసారా? కంప్లీట్‌గా లైట్ ఫోకస్ అయితే ఎలా అయితే ఉందో మేమనుకున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు అంత వెలుతురుంది కదా! మనం ఎగ్జాక్ట్‌గా చాలాసేపు గృహలో ఉన్నట్టున్నామని. ఎగ్జాక్ట్‌గా గృహ మొత్తం తిరగటానికి 20 నిమిషాలైతే పడుతుందండి. ఈ 20 నిమిషాల వీడియో మొత్తాన్ని నేను మీతోటి స్కిప్ చేయకుండా చూపించుకుంటూ తీసుకొనొచ్చాను. పైకి వచ్చేసిన తర్వాత నీట్‌గా ఇలా పీస్‌ఫుల్‌గా చాలా ప్లెజెంట్‌గా ఉంది. అక్కడ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా మేము బయటికి వచ్చే టయానికి అందరూ వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న గుళ్ళేంటి, అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ ఏంటి అవన్నీ. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఏమీ అవైలబుల్‌గా ఉండదు. ఏమంటే చాక్లెట్స్, బిస్కెట్స్, కుర్కురే, నమ్కిన్ ఇలాంటి ఐటెమ్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి. సో, వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్‌గా మొత్తాన్ని క్లోజ్ చేసుకొనేసి వెళ్ళటం అయితే జరిగింది. సో, ఇక్కడొచ్చేసి బ్రహ్మం గారు, అచ్చమాంబ వీళ్ళనైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకొనేసి ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. దీన్ని కూడా చూసుకోవచ్చు. సో, వీటన్నిటిని చూసుకొనేసి ఇక మేమైతే బయటికైతే వెళ్తున్నాము. సో, ఇక్కడ హనుమాన్ చూసారా? హనుమాన్ ఏ విధంగా అయితే ఉన్నారో, హనుమాన్ దర్శనం చేసుకొనేసి ఇక ఈ వ్లాగ్‌ను ఇక్కడితోటి స్టాప్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.